దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మత్తయి సువార్త 7వ అధ్యాయం మొదటి 5 వచనాలు మనం చదువుకుందాం. మరొకసారి నేను చదువుతాను, వినండి. మీరు తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడదు. మీరు తీర్పు చొప్పుననే మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడును. మీరు కొలుచు కొలత చొప్పుననే మీకును కొలువబడును. నీ కంటిలోనున్న దూలము నెంచక నీ సహోదరుని కంటిలోనున్న నలుసును చూచుట ఎలా? నీ కంటిలో దూలముండగా నీవు నీ సహోదరుని చూచి నీ కంటిలోనున్న నలుసును తీసివేయ నిమ్మని చెప్పనేలా? వేషధారి, మొదట నీ కంటిలోనున్న దూలమును తీసివేసుకునుము, అప్పుడు నీ సహోదరుని కంటిలోనున్న నలుసును తీసివేయుటకు నీకు తేటగా కనబడును. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, ఏకీభవించండి. మహాపరిశుద్ధుడు అయిన దేవా, నీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభా, ఈ మధ్యాహ్న వేళ, ఈ శుక్రవారం ఉపవాస కూటంలో నాయనా నీ స్వరం వినడానికి మేము ఆశపడుతున్నాం. సమాజం కూడినప్పుడల్లా మీరు మాట్లాడే దేవుడై ఉన్నారు తండ్రి. అయ్యా, అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని, నా ద్వారబంధాల యొద్ద కాచుకొని, నా ఉపదేశం వినువాడు ధన్యుడు అంటివి కదా నాయన. అంటే అనుదినము నీవు ఉపదేశించే దేవుడవని నీ లేఖనంలో ద్వారా మేము గ్రహిస్తున్నాం. అయ్యా, అనుదినము నీ స్వరం వినడానికి మాకు శక్తిని, కృపనివ్వండి. ఈ సమయంలో నాతోను నీ పిల్లలతో మాట్లాడి, నీ దాసుడు ఎట్టువాడు నాయన, నీ బలమును ఆశ్రయిస్తున్నాడు, నీ కృపను ఆశ్రయిస్తున్నాడు, నీ ప్రత్యక్షతను ఆశ్రయిస్తున్నాడు. మీరు మాట్లాడితే మేము బ్రతుకుతాం, జీవిస్తాం, జ్ఞానం పొందుతాం, ధైర్యం పొందుతాం. నాయన, ఈ సమయానికి నాయన మాకు కావలసిన దివ్య వాక్కును పంపించండి తండ్రి. పైనున్న వాటిని వెతుకున్నట్లుగా మీరు మాతో మాట్లాడండి నాయన. దేవా, మా అంతరంగంలో ఉన్న ప్రతి కనుమబ్బును తీసివేయండి, ప్రతి విధమైనటువంటి అంధకారాన్ని తీసివేయండి. ఏది ప్రభు మాలో నీ వాక్యానికి అడ్డంకిగా ఉందో దాన్ని తొలగించండి నాయన. నీ రక్తము చేత బావుగా కడిగి, నీ పవిత్రాత్మ చేత పరిశుద్ధపరిచి, అభిషేకించి, నీ పరిశుద్ధాగ్ని చేత కాల్చి పుటం వేయండి. ఆయన వినదగిన చెవి ప్రభు, గ్రహించగల హృదయం మాకందరికీ దయచేసి మమ్మల్ని మన్నించి తండ్రి నాయన నీ దివ్యమైన వాక్కుతో నింపుమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులారా, చాలా అద్భుతమైనటువంటి విషయాన్ని ప్రభు కొండ మీద ప్రసంగంలో ఈ మాటలు ఆయన చెప్పారు. మీరు తీర్పు తీర్చకుడి అంటున్నారు. మీరు తీర్పు తీర్చకండి. అయితే 2వ వచనంలో అన్నాడు, మీరు తీర్పు చొప్పుననే మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడును. మీరు తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడదని 1వ వచనంలో అన్నాడు. అంటే తీర్పు తీర్చొద్దు అన్నాడు. అంటే ఎవరిని కూడా తీర్పు తీర్చొద్దంట. ఒకవేళ తీర్పు తీరిస్తే మీకు తీర్పు తీర్చబడదు అన్నాడు. మిమ్మల్ని కూడా తీర్పు తీర్చను, మీకు కూడా తీర్పు ఉండదు. ఇంకా డైరెక్ట్గా మిమ్మల్ని ఎక్కడ పంపించాలో అక్కడ పంపించేస్తా, మిమ్మల్ని ఏం చేయాలో అది చేస్తా, మీకు ఏ జీతం ఇవ్వాలో ఆ జీతం ఇస్తా అని అంటున్నాడు అనమాట. అయితే దీని ఉద్దేశం ఏంటి? ఈ వచనంలో ఉన్న భావం ఏంటంటే అసలే తీర్పు తీర్చొద్దనే. పై వచనంలో ఏమన్నాడంటే తీర్పు తీర్చకుడి అన్నాడు. ఎలా తీర్పు తీర్చొద్దో కింద చెప్పాడు. తీర్పు తీర్చొద్దు అన్నాడు కాబట్టి ఇంకెవరిని మనం తీర్పు తీర్చొద్దు అనేది కాదు ఇక్కడ భావం. ఇక్కడ చూడండి కింద, మీరు తీర్పు చొప్పుననే మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడు. ఒకవేళ మీరు తీర్పు తీరిస్తే మీరు ఎలా తీరుస్తారో అలాగే మీకు కూడా తీర్పు తీర్చబడుతుంది. మీరు కొలుచు కొలత చొప్పుననే మీకును కొలవబడు. మీరు ఏ కొలత ఉపయోగిస్తారో, మీరు ఏ రేంజ్లో తీర్పు తీరుస్తారో, ఎలా తీర్పు తీరుస్తారో అలాగే మీకు జరుగుతుంది అని చెప్పాడు. 3వ వచనం చూడండి, నీ కంటిలోనున్న దూలమును ఎంచక
నీ సహోదరుని కంటిలోనున్న నలుసును చూచుట ఎలా. ఇక్కడ నీ కంటిలో నలుసు పెట్టుకొని నీ సహోదరుని కంట్లో ఉన్న నలుసును చూస్తున్నావు. నువ్వు నీ కంట్లో నలుసు నీకు కనబడట్లా, నీ లోపం నీకు కనబడట్లా, నీ పాపం నీకు కనబడట్లా, నీ అవిధేయత నీకు కనబడట్లా, నీ యొక్క బలహీనత నీకు కనబడట్లా. నీ కంటిలోనున్న దూలము నెంచక నీ సహోదరుని కంటిలోని నలుసును చూసేయాలా. వీడి దగ్గర ఇంత పెద్దది పెట్టుకొని కంట్లో ఏదో పెద్ద పాపంలో లేకపోతే ఏదో పెద్ద అతిక్రమము అవిధేయత ఎంతో పెద్ద దేవునికి ఇష్టం లేనిది ఎంతో పెద్దది వాళ్ళలో ఉంచుకొని ఈ చిన్న చిన్న తప్పులు చేసే వాళ్ళని విమర్శించాలని తీర్పు తీర్చాలని చూస్తారట. ప్రభువారు స్వయంగా నోరారు చెప్తున్నాడు ఈ విషయాలు. అంటే నీలోనే పెద్ద పెద్ద తప్పులు ఉన్నాయి, నీలోనే పెద్ద పెద్ద దూలాలు ఉన్నాయి, కానీ నీకు ఎదుటివాని కంట్లో నలుసును చూచుట ఎలా. నీ కళ్ళు కనపడితే నీదే నువ్వు చూసుకో అంటున్నాడు. నీది నీకు కనబడట్లే కానీ ఎదుటి వానిలో ఉన్న నలుసు మాత్రం ఎలా కనపడుతుంది నీకు? అదొకటి. తర్వాత నీ కంట్లో దూలముండగా నీవు నీ సహోదరుని చూచి నీ కంట్లోనున్న నలుసును తీసివేయనిమ్మని చెప్పనెలా. నీలోనే పెద్ద ఆటంకాలు పెట్టుకొని అవరోధాలు పెట్టుకొని దేవునికి దూరం అయిపోయి దేవునికి దూరంగా వెళ్ళిపోయినటువంటి నువ్వు నీ సహోదరుని సెట్ చేయడానికి, నీ సహోదరుణ్ణి ఏదో కరెక్షన్ చేయడానికి, అలా కాదు ఇలా, ఇలా కాదు అలా, ఇలా ఉండాలి, నువ్వు అలా ఉండాలి, ఇట్లా ఉండాలి, చాలా తప్పు చేస్తున్నావు, నీ పద్ధతి సరిగ్గా లేదు, నువ్వు నీ తీరు బాగాలేదని చెప్పి అతన్ని నీ కంట్లోన నలుసును తీసివేయనిమ్మని చెప్పని అలా ఎలా చెబుతున్నావు, ఎలా చూస్తున్నావు, ఎలా మాట్లాడుతున్నావు అంటున్నాడు ఇక్కడ. నువ్వెలా చూస్తున్నావు, నువ్వెలా మాట్లాడుతున్నావు, నువ్వు చూసుకోవాల్సింది నిన్ను నీవు చూసుకో, ఆ తర్వాత నీ సహోదరుని చూడంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కింది చదవండి. ప్రభు అంటున్నాడు, వేషధారి మొదట నీ కంటిలోనున్న దూలమును తీసివేసుకునుము, అప్పుడు నీ సహోదరుని కంటిలోనున్న నలుసును తీసివేటుకు నీకు తేటగా కనబడును. నీకు తేటగా కనిపించిన తర్వాత అప్పుడు తీసివేయటానికి వీలవుతుంది అంటున్నాడు. అంటే నీలో ఉన్నటువంటి లోటుపాట్లు సరిచేసుకో, నీలో ఉన్నటువంటి వంకర టింకర్ని సరిచేసుకో, నీలో ఉన్న కొన్ని ఆత్మీయ పాపాలు శరీర పాపాలు ఏమైనా ఉంటే వాటిని తొలగించుకో. అప్పుడు ఎదుటివాని కంట్లో ఉన్నటువంటి నలుసును తీయడానికి నీ కన్ను తేటగా కనపడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే ఇక్కడ ప్రభు చెప్తున్నాడు ఏంటంటే, ఎదుటివాని నీ సహోదరుని కంటిలోని నలుసును తీసివేయుటకు నీకు తేటగా కనబడును. అంటే నీకు తేటగా కనబడ్డ తర్వాత అప్పుడు నువ్వు తీయి అంటున్నాడు. అంటే ఇక్కడ ప్రభు సహోదరుని కంటిలో ఉన్న నలుసును ఉండనిమ్ము అంటున్నాడా, తీసేయమని చెప్తుండా? తీసేయమని చెప్తాను. సహోదరుని కంటిలో ఉన్న నలుసును తీసేయి, కానీ నీలో ఉన్న దూలాన్ని ముందు తీసేసుకో. ముందు తీసేసుకొని వాని కంట్లో ఉన్న నలుసును తీసేయి. వాడు చిన్న చిన్న తప్పులో ఏదో వాడిలో ఉన్న లోటుపాటును సరిచేసే ముందు నీలో ఉన్నటువంటి నలుసుల్ని, నీలో ఉన్నటువంటి లోపాలని, నీలో ఉన్నటువంటి పెద్ద పెద్ద దూలాల్ని తీసి బయట పారవేయి. అంటే తీర్పు తీర్చండి అని చెప్తున్నాడు దేవుడు. నువ్వు తీర్పు తీర్చు, కానీ ముందు నిన్ను నీవు తీర్పు తీర్చుకో, నీకు నీవు చెప్పుకో. ఇక్కడ చూడండి, దేవుడు రోమాపత్రికలో అంటాడు. చూడండి, రోమాపత్రిక 2వ అధ్యాయం 2వ అధ్యాయం వచనం చెప్పండి. ఓకే, మొదటి వచనం. కాబట్టి తీర్పు తీర్చు మనుష్యుడా, నీవెవడవైనను సరే నిరుత్తరుడవై ఉన్నావు.
నువ్వెవడివైనా సరే జవాబు చెప్పలేవు. ఎవరికి పడితే వారికి తీర్పు తీర్చడానికి నువ్వు ఆలోచిస్తున్నావు, కానీ దేని విషయంలో ఎదుటి వానికి తీర్పు తీరుస్తున్నావో దాని విషయంలో నీవే నేరస్తుడు అని తీర్పు. దేని విషయంలో నువ్వు తీర్పు తీరుస్తున్నావో ఆ బలహీనత నీలో లేదా? దేని విషయంలో తీర్పు తీరుస్తున్నావు దాని విషయంలో నీవే నేరస్తుడివి అంటున్నాడు. అది లేకుండా నువ్వు తీర్పు తీర్చు. నువ్వు నీలోనే అదంతా పెట్టుకొని మళ్ళా నాలో ఏమి లేనట్లు పరిశుద్ధునిలాగా దేవుడు అంటున్నాడు, కపటి ఓ వేషధారి, ముందు నిన్ను నువ్వు బాగు చేసుకో, తర్వాత వేరే వాళ్ళని బాగు చేద్దు. కానీ ముందు నిన్ను నువ్వు సెట్ చేసుకో, నీళ్లు శుభ్రం చేసుకో, తర్వాత ఇల్లు తర్వాత శుభ్రం చేసుకుందో. కానీ నీది నువ్వు కనుక్కో, తర్వాత ఎదుటివాన్ని శుభ్రం చేద్దువు కానీ అంటున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. చూడండి, ఏలైనగా తీర్పు తీర్చు నీవును అట్టి కార్యములనే చేయుచున్నావు కావా? తీర్పు తీర్చే నీవు ఏ విషయంలో తీర్పు తీస్తున్నావు, నువ్వు కూడా అదే చేస్తున్నావు అండి. ఇంకా చూడండి, మరొక వచనం చూద్దాం. 21 చూడండి. ఎదుటివానికి బోధించు నీవు నీకు నీవే బోధించుకోవా? ఇంకోటి చెప్పాలనుకునేటోడి నీకు నీవే అప్లై చేసుకో అంటున్నాడు. ఇంకోరికి చెప్పాలనుకున్నప్పుడు నీకు చెప్పుకోవా? నువ్వు ఆ విషయంలో నీకు నువ్వు చెప్పుకో, నీకు నువ్వు బోధించుకో. ఇంకోరు చెప్పాలనేట తాపత్రయం ఎక్కువ ఉంది, కానీ నీకు నువ్వు చెప్పుకో, నీకు నువ్వు బోధించుకో, నీకు నువ్వు ఆలోచన చెప్పుకో. దొంగిల వద్దని ప్రకటించు నీవు దొంగిలేదవా? వ్యభిచరింపవద్దని చెప్పు నీవు వ్యభిచరించదవా? విగ్రహములను అసహించుకుని నీవు గుళ్ళను దోచదవా? ధర్మశాస్త్రమందు అతిశయించు నీవు ధర్మశాస్త్రం మీరుట వలన దేవుని అవమానపరచదవా? వ్రాయబడిన ప్రకారం మిమ్మును బట్టియే కదా దేవుని నామం అన్యజనుల మధ్య దూషింపబడుచున్నది. చూసారా, ఏది వద్దు అంటావా అదే నువ్వు చేస్తే దానికి విలువ ఉందా? అది కాబట్టి ఎదుటివారికి చెప్పడానికి ముందు నీలోని లోటుపాట్లు, నీలోని బలహీనతలు, నీలో ఉన్న వంకటింకర్లు, నీలో దేవునికి ఇష్టం లేని సమస్తాన్ని కూడా నువ్వు దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి కడుక్కొని పవిత్రపరచబడి అప్పుడు నీ సహోదరుణ్ణి సంస్కరించాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చూడండి దేవుని బిడ్డలారా, మనలో చాలా వరకు ఉండేది ఏంటంటే ఎదుటివాడిని విమర్శించాలన్న ఉబలాటం ఎక్కువ. మనకి ఏమన్నా అనాలా, ఏమన్నా చెప్పాలా, ఆ ఉబలాటం అనేది ఎక్కువ. మనలో తట్టెడంత ఉంటాయి, కానీ మనం ఎదుటివాడిని విమర్శించాలనే ఆ యొక్క అత్యుత్సాహంలో మనం దేవుని ఎదుటి వేషధారులం అవుతున్నాం అనే విషయాన్ని మనం మర్చిపోవద్దు. సేవకుడు కూడా తనకు తాను బోధించుకోవాలి. ఎప్పుడు సేవకుడు విశ్వాసులకే బోధించటం కాదు, తనకు తాను బోధించుకోవాలి. ప్రభు అన్నాడు, బోధకులైన మీరు మరి కఠినమైన తీర్పు పొందుదురని ఎరిగి మీలో అనేకులు బోధకులు కాదు. విశ్వాసికైనా అట్టట చూసి చూడనట్టు ఏమైనా ఉంటుందేమో, కానీ పోనీలే వీడు విశ్వాసి, ఎరిగి ఎరక్క ఏదో అని తీర్పు ఏమన్నా, మరి తీర్పులో కొంచెం ఆయన యొక్క వాత్సల్యత ఏమైనా ఉంటుందో, కానీ సేవకుడికి మాత్రం ఉండదంట. సేవకుడిని మాత్రం కఠినంగా తీర్పు తీరుస్తానంటున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి సేవకులైనటువంటి మేము ఒళ్ళు దగ్గర పెట్టుకొని సేవ చేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలారా, కఠినమైన తీర్పు ఉంది అంటున్నాడు. అంటే నువ్వు ఏ కొలత కొలుస్తావో అదే కొలత కొలవబడుతుంది. నువ్వు ఏ విధంగా ఏ విధమైనటువంటి తీర్పునిస్తావో ఆ తీర్పు నేను తీరుస్తానన్నాడు. ఇక్కడ మనం గమనించాలి, మనందరిలో కూడా తీర్పు తీర్చాలి అనేటువంటి ఒక అత్యుత్సాహం ఉంటుంది, లేక తీర్పు తీర్చే ఒక ఆత్మ మనలో, మన ఆత్మే స్వభావ సిద్ధంగా నేరాలు మోపేటువంటి స్వభావం.
పాపం ఎప్పుడైతే ప్రవేశించిందో హవ్వ ఎవరి మీద నెట్టింది? అవ్వ తినవద్దన్న పండు తింటివా అంటే, తింటినయ్యా, పాము నన్ను మోసపుచ్చినందున నా బుద్ధి గడ్డి తిని, అయ్యా నేను పాపం చేశాను, ఆయన కాలు పట్టుకుంటే ఎంత బాగుండేది, నీ ఆజ్ఞ అతిక్రమించాను, దేవతా వస్త్రాలు లేవు, పాళ్ళు లేవు, ఏమి రాలేదు, మహిమంతా పోయింది తండ్రి, నన్ను క్షమించండి, మా ఆయనతో కూడా తినిపించానయ్యా, దుర్మార్గురాల్ని, పాపిని, ప్రభువా నన్ను మన్నించు అని యేసయ్య పాదాల మీద పడితే ఎంత బాగుండేది హవ్వ. అప్పుడే ఎప్పుడైతే పాపం ప్రవేశించిందో తప్పులు ఇంకోళ్ళ మీద నెట్టేటువంటి మనస్తత్వం అనేది వచ్చేసింది, పాము మీద నెట్టేసింది. ఆదాం దగ్గరకు వచ్చి అడిగాడు, ఆదామా నీ భార్య మాట విని తినవద్దన్న వృక్షఫలాలు తింటివా? ప్రభువు తెలవక కాదు, వీడేమన్నా మరి నన్ను ప్రాధేయపడతాడేమో, పశ్చాత్తాపడతాడేమో, రక్షించుకుందామన్న ఆశతోటి, దేవుడు అన్నీ ఎరిగినవాడు. కానీ నువ్వు తిన్నావా అంటే, ఈ స్త్రీయే నాకు కొన్ని ఫలాలు ఇయగా నేను తిన్నా, ఆమె ఇచ్చింది కాబట్టి నేను తిన్నా అని. చూడండి, భార్య మీద నెట్టేస్తాను, ఆమె ఇచ్చిందయ్యా, ఆమె ఇవ్వకపోతే నేను తిందునా అని. ఆయన పోసిండు కాబట్టి నేను తాగిన, ఆయన తీసుకుపోయిండు కాబట్టి నేను పోయినా, వాళ్ళు రమ్మన్నారు కాబట్టి నేను పోయినా, నాదేం లేదు, నేను నిమిత్త మాత్రం అనుకో అంటే చేసిందంతా చేసి ఏమి ఎరగనట్టు, కానీ అదేం లేదు ప్రభా, నేనేం చేసినా, ఆమె ఇచ్చింది నేను తిన్నా. అసలు నువ్వే ఆమెను ఇవ్వకపోతే కోసుకొని తినేది కాదు, నన్ను పిలిచేది కాదు, నాకు ఇచ్చేది కాదు, నేను తినేటోని కాదు, ఇంత పాపం జరిగేది కాదు. కాబట్టి అసలు అవ్వని ఇచ్చే ముందు నువ్వు కొంచెం ఆలోచించుకోవాల్సింది అని దేవునికే సలహాలు చెప్తున్నాడు ఆదాము. దేవుడు ఎంత దయామయుడమ్మా, అంత జరిగినా కూడా ఆదామా తిన్నావా, తినకూడదని చెప్పినట్టు వృక్ష ఫలాలు తిన్నావా అంటే, కాళ్ళు పట్టుకుని భార్య కోసం తన కోసం మోకాలునే ప్రార్థన చేయవి, అట నిలబడి సొత్తనమేంటే, మోకరించు, దరిద్రపు కొట్టుదన మోకరించు, ఆయన పాదాల దగ్గర మోకరించు, అటు చూస్తాను నిలువు గుడ్లు వేసుకొని మోకరించు, ఇద్దరం మోకరించి ఆయన పాదాల దగ్గర పడితే ఈరోజు మన అందరం కూడా పాపము లేని, రోగము లేని, మరణము లేని మహిమానందంలో ఉందము కదా. అప్పుడు చరిత్ర వేరేలాగా నడుస్తుంది. దేవుని బిడ్డలారా, ఎంత జరిగిపోయిందంటే, ఎదుటి వాని మీద అంటే మన పని అయిపోయింది, ఇక వాని మీద నెట్టేసాక దేవుడు చూసుకుంటాడు ఇక అనే. కానీ వాళ్ళు చేశారు తప్పు, నేను కాదు ప్రభువా, నువ్వు చేయలేదమ్మ రాదాము, నీ బుద్ధి ఏమైంది, నేను నీకు ఆజ్ఞ ఇచ్చాను కదా. ఒప్పుకోవడానికి మనసు లేదు. కొంతమందికి తప్పును ఒప్పుకునే మనసు ఉండదండి. వాళ్ళు చేసి ఉంటారు, ఒప్పుకోరు. దేవుడు చూస్తూనే ఉంటాడు, అవకాశాలు ఇస్తూనే ఉంటాడు. వాళ్ళు మనసు మార్చుకొని వస్తారా? దేవుడు ఇస్కరియోతు యోధా చూడండి, వాడు ఎంత తెలివి చూడండి. గురువుని అమ్మేసుకున్నాడు, నేనా అంటాడు వాడు. పస్కా రోజున నాతో పాటు ఈ పాత్రలో చేయించిన వాడే అని ప్రభువు చెప్తే, ఇక్కడ ఉన్నవాడే ఒకడు నన్ను అప్పగిస్తాడని చెప్తే అందరు నేనా ప్రభు దుఃఖంతో మాట్లాడుతాడు. వీడు కూడా నేనా నేనాట, అబ్బో ఈయన కాదు, 30 వెండి నాణాలు దొబ్బుకొని జేబులు వేసుకొని మన నేనా ఏమరగనట్టు. అసలు ఆయన అప్పగించేటప్పుడు ప్రభు అన్నాడు, యూదా మరి మనుష్య కుమారుని ముద్దు పెట్టుకొని అప్పగిస్తున్నావా అన్నప్పుడు గుండెలు బాదుకొని అడవాలవాడు. ఏం తక్కువ చేశాడు వానికి? డబ్బు సంచి వాడికి ఇచ్చాడండి, డబ్బు సంచి వానికి ఇచ్చాడు. అంటే ఎన్ని కానుకలు వచ్చాయో అన్ని కానుకలు వాడి చేతుల్లోనే ఖర్చు పెట్టాడు. మామూలు విషయం అది. 12 మందిలో ఇస్కరియోతు యూదా తెలివైన వాడు, బాగా చదువుకున్నవాడు. వీనికి ఇవ్వాలి బాధ్యత పెడితే డబ్బులు అన్నీ కూడా సేవలో ఖర్చు పెడుతూ అప్పుడప్పుడు వాటిని దొంగిలిస్తూ వాటికి ఇదైపోయి ఆ పాపమే వాడిని పట్టేసుకుందండి. ఆ పాపం వాడిని పట్టేసుకుంది. ఏ పాపములో అయితే మనం ఉంటామో అది ప్రారంభంలో ఉన్నప్పుడే, అది మొక్కగా ఉన్నప్పుడు దాన్ని తుంచేయాలి. అందులో ఉంటే
అదేం చేస్తుంది, వేరు తన్ని బహు భయంకరమైనటువంటి కీకారణ్యంగా మారిపోతుంది. పెద్ద మనము బయటికి రాలేనంత పరిస్థితులు వస్తాయి. డబ్బు దొంగిలించుకుంటూ ఉన్నాడు, దేవుడు ఏం తక్కువ చేశాడు, డబ్బు సంచే చేతిలో పెట్టాడు. మరి మనుష్య కుమారుని ముద్దు పెట్టుకొని అప్పగిస్తున్నావా యూదా అన్నప్పుడు ఎంత బాధపడాలా. అబద్ధం ఆడావు నువ్వు, నేను నిన్ను ఎరగనని ముమ్మారు పలుకుతావు పేతురు అన్నప్పుడు, నేను పలకను ప్రభువా, నేను చచ్చినా నీతో పాటు చచ్చిపోయినా పర్లేదు కానీ ఆ మాట నా నోటికి రాదన్నాడు. కోడి గుయ్యక ముందు 3 సార్లు ఆయన ఎవరో నాకు తెలియదని చెప్పించుకోవడం ఇవన్నీ చేశాడు. అలాగ ఆయన యేసు ప్రభు ఒక్కసారి పేతురుని చూశాడు. పేతురు, తప్పిపోయావు కదా, ఏది నీ తీర్మానం? వెంటనే కన్నీళ్లు విడిచాడు. అవును ప్రభు, నేను అబద్ధిక్కున్నాయి, నిన్ను విడిచిపెట్టాను. వీడికి మాత్రం మారు మనసు రాట్లా. తప్పు చేసే వాళ్ళకు కూడా తప్పు చేస్తున్న సోయి లేకుండా తప్పులో ఉంటారు. ఎందుకు తెలుసా? వాళ్ళ కళ్ళు, వాళ్ళ ఆత్మీయ నేత్రాలు గుడ్డివైపోయినాయి. అయ్యో నేను ఇక్కడ ఉండకూడదు, అయ్యో నేను ఈ పరిస్థితిలో ఉండకూడదు, ఈ పాపం నా ద్వారా జరగకూడదు అనేది ఉండదు. ఇక్కడే హాయిగా ఉంది అనుకొని ఆ పాపములో ఉండిపోవడానికి ఇష్టపడతారు. దేవుని బిడ్డలారా, మనలో ఎప్పుడు కూడా గొప్ప వెలుగు, దేవుని వెలుగు. ప్రభు అన్నారు, నన్ను వెంబడించువాడు చీకట్లో నడవక జీవపు వెలుగు కలిగి ఉండును అన్నాడు. ఆయన వెంబడించేవాడు చీకట్లో ఉండడండి, జీవపు వెలుగులో నడుస్తాడు. కాబట్టి ఎదుటి వానిలో ఉన్న తప్పులు మనకు కనబడుతున్నప్పుడు మనలో కూడా ఏమన్నా బలహీనతలు ఉంటే అవి కనబడేలా మన ఆత్మీయ జీవితాన్ని ఎప్పుడు కూడా చెక్ చేసుకుంటాలి. ఆయన యొక్క వెలుగును మనం పొందుకోవాలి. ఆదాము స్వభావం ఏంటంటే తప్పును ఇంకొకళ్ళ మీద నెట్టడమే తప్ప తన తప్పును చూసుకునేటువంటి ఆలోచన లేదు అతనికి. అతని సంతానం కాబట్టి మనకు కూడా అదే బుద్ధి. మన యొక్క కఠినమైన ఆత్మ ఉంది చూశారు, ఆ కఠినమైన ఆత్మను మనము దేవునికి అర్పించాలి. ఇప్పుడు చూడండి, ఆ కోడి పిల్ల ఆ గుడ్డులో ఉంటుంది కదా, గుడ్డులో ఉంటున్నటువంటి ఆ కోడి తయారైన తర్వాత అది ఎలాగంటే ఆ పెంకను, అది ఆ పైన ఉన్నటువంటి ఆ పెంకును పగలగొట్టుకుంటేనే అది బయటికి వస్తుంది. మనకు కూడా ఒక పెంకు లాంటి కఠినమైన హృదయం ఉంటుంది. ఆ కఠినత్వం ఈ శరీరంలో ఉన్నాం కనుక కొంత కఠినత్వం ఉంటుంది. వాళ్ళని అనాలా, వాళ్ళని తీర్పు తీర్చాలా, వాళ్ళని అసలు ఆడుకోవాలా, వాళ్ళని ఇబ్బంది పెట్టాలా అనేటువంటి ఈ పెంకు పగిలిపోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ పెంకు పగిలిపోవాలి. ఈ పెంకు ఇప్పుడు గుడ్డ అన్నదంట కదా, గుడ్డు వచ్చి పిల్లనెక్కిరిచ్చిందంట. గుడ్డ అన్నదంట కదా, ఏంది ఆ ఈకలేంది, ఆ గుడ్డట ఆ పిల్లనంటుందంట. అప్పుడే పుట్టిన పిల్లని, ఏందే అట్టున్నవేందే, ఆ ఈకలేంది, ఆ ముక్కేంది, ఏందది అందం సందం లేకుండా అట్టగాలి. నేను చూడు ఎంత నున్నగా ఉన్నానో, ఎంత తెల్లగా ఉన్నానో, ఎంత బాగున్నానో అని గుడ్డు వచ్చి పిల్లనెక్కిరిస్తుందంట. కానీ ఈ గుడ్డు కూడా, ఇది కూడా ఒకరోజు పిల్ల కావాల్సిందే. అలా ఎక్కిరించటం, హేళన చేయటం, తీర్పు తీర్చే ఆత్మ ఉంది చూసారా ఒకటి. ఎదుటి వాళ్ళని తీర్పు ఎప్పుడు కొంతమందికి ఎప్పుడు పొద్దాక వాళ్ళ ముచ్చట, వీళ్ళ ముచ్చట, వాళ్ళ గురించి చెప్పుకోవాలా, వీళ్ళ గురించి చెప్పుకోవాలా, వాళ్ళిట్లా వీళ్ళిట్లా, వాళ్ళట్లా పోయినరు వీళ్ళిట్లా పోయినరు, వాళ్ళ సంసారం ఎట్లా, అది ఇట్లా వాడిట్లా. ఇది చెప్పుకోకపోతే వీళ్ళకు మనశ్శాంతి ఉండదు. దేవుని బిడ్డలారా, మనకెందుకు అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లను ఏం చేయాలి? విసర్జించాలి. విసర్జించాలి. అది భక్తి సాధన చేసేవారికి ఆటంకం. అది ఎవరి గోల నీకెందుకు? వాళ్ళు సెత్తుతో, వీళ్ళు సెత్తుతో, వాళ్ళు ఇట్లున్నారు, వాళ్ళు అట్లున్నారు, ఎవరి సంగతి మనకెందుకు? మనదే బాగల. ఒక్క మాట అడుగుతాను,
మన గురించి ఎవరైనా అట్లా మాట్లాడుకుంటే మనకు నచ్చుతుందా? మన గురించి ఎవరైనా మాట్లాడుతుంటే పక్క గదిలో ఉండి గోడ దగ్గర ఉండి విన్నాం అనుకోండి, మనకి వినబడుతుంది, గోడ ఏమో అవసరం లేదు, నువ్వు లేవనుకుని వాళ్ళు మాట్లాడతాను, నువ్వు ఒప్పుకుంటావా? అడగవు. ఏంటి నా గురించి అట్ట మాట్లాడుకుంటున్నారు మీరు అని మనం వాళ్ళని గద్దిస్తాం. అది మనకిష్టమా? మన గురించి ఇంకొకరు చెప్పుకునేటప్పుడు మనకి ఇష్టం ఉండదు, మరి ఇతరుల గురించి మనం చెప్పుకునేటప్పుడు మనకి ఎందుకు ఇష్టం అవుతుంది కదా? అది ఇష్టం కాకూడదు. అంటే నీకు వెలుగు లేదు కాబట్టి నీకు అర్థం కావట్లేదు. అయ్యో ఇట్లా మాట్లాడొద్దు, వాళ్ళు నా గురించి మాట్లాడుకుంటే నేను ఇష్టపడనే, మరి వాళ్ళ గురించి నేను ఎందుకు మాట్లాడాలి? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒకసారి బిల్లీ గ్రాహం గారి దగ్గరికి ఎవరో వచ్చారట. ఎవరో వచ్చి పాస్టర్ గారు అని విశేష చేసి మాట్లాడటం స్టార్ట్ చేశారు. మాటలు మా సేవకుడు వచ్చాడు అయ్యగారి దగ్గర. బిల్లీ గ్రాహం గారు అంటే అమెరికాలో గొప్ప సువార్థికుడు, ప్రభు కొరకు గొప్ప మరి ఎన్నో లక్షల ఆత్మలు ప్రభు కొరకు సంపాదించిన ఆయన. మరి గడిచిన కొన్ని సంవత్సరాల క్రితం ఆయన చనిపోయారు, ప్రభు దగ్గరికి వెళ్ళారు. అయితే ఆయన బ్రతికున్న రోజుల్లో సేవకుడు వచ్చి ఇంకో సేవకుని గురించి చెప్తానంట. ఇంకో సేవకుని గురించి చెప్తుంటే పాస్టర్ గారు అన్నారంట, అయ్యా ఆయన ఇక్కడ లేడు కదా, మనం ఆయన గురించి మాట్లాడుకోవడం అవసరం, మనం కలిసి ప్రార్థన చేసుకుందాం. లేదు అయ్య గారు వాడు మంచోడు గారు అది ఇది అని సార్ మీ గురించి ఇట్లా మాట్లాడిండు అట్లా మాట్లాడింటే వెంటనే ఫోన్ తీసిండంట. ఫోన్ తీసి ఇప్పుడు ఆయన రప్పిద్దాం, మనం పిలిపిద్దాం, మరి నా గురించి ఇట్లా మాట్లాడారు మీతోటి అనేసరికి అయ్యా వద్దు, ఎందుకులే మనకెందుకు ఇది, మరి ఏదో అన్నాడులేండి, ఏదో అన్నాడు మనకెందుకు, మనం క్షమించాలి కదా. లేదు బాబు, మరి నీ దగ్గర మాట్లాడినోడు ఇంకా 10 మంది దగ్గర మాట్లాడతాడు కదా, పిలిపిద్దాం, మా వద్దులేండి అయ్య గారు, ఎందుకు అనవసరంగా ఇప్పుడంతా టైం వేస్ట్. చూసారా, నేను ముందే చెప్పాను అవన్నీ మనకు వద్దని. అక్కడ గమనించాలి ఏంటంటే మనకున్న ఆ అత్యుత్సాహం అనేది పక్కన పెట్టాలి. మనలో తీర్పు తీర్చే ఆత్మ ఉంటుంది స్వాభావికంగా. దేవుడిచ్చే ఆత్మాభిషేకంతో తీర్పు తీర్చడం అది వేరు. అది యేసు ప్రభు తీర్పు తీర్చినట్టుగా ఉంటుంది. నీకు 5 పెనిమిట్లు ఉన్నారమ్మాయి, వాళ్ళని కూడా తీసుకొని రా, నీ పెనిమిట్ని తీసుకొని రా అనగానే ఏందిరా ఏం మాట అన్నావు, నన్ను ఏమనుకుంటున్నావు, బుద్ధి జ్ఞానం ఏమనుందా, నాకు ఇంతమంది అంటావా అంతమంది అంటావా, ఏదో నీళ్ళు అడిగితే పోద్దామని నేను అనుకుంటే నువ్వు మొత్తం ఏదో లేనిపోని అన్నీ చెప్తున్నావు అన్నదామా? ఆయన తీర్పు తీర్చినప్పుడు తను సరి చేసుకోగలిగింది. మనం పరిశుద్ధాత్మతో తీర్పు తీర్చినప్పుడు ఎట్లుంటుందంటే వాళ్ళ గాయాలని కట్టినట్టు ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. పోయి ఉరిపోసుకొని సావాలనిపించదు. దేవుని స్తోత్రం చెప్పండి. అర్థమైందా? మనం మాట్లాడినప్పుడు గాయం చేసినట్టు ఉండదు. పరిశుద్ధాత్మ దేవుడే మనలోనికి వచ్చి తీర్పు తీర్చడం కానీ వాళ్ళు చేయడం కానీ చేస్తే ఎదుటి వాళ్ళకు ఎలా ఉంటుందంటే చాలా ఆదరణ, చాలా ధైర్యం, ఏదో నా మేలు కోసమే చెప్పాడు కదా అన్నట్టు ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనలో తీర్పు తీర్చాలనే ఒక ఆత్మ ఉందండి. యోహానులేనా వాళ్ళు ఒక ప్రాంతంలో అక్కడ యేసు ప్రభుని వారు వద్దంటారు, మా ఊర్లోకి రావద్దు అని అన్నప్పుడు ప్రభా ఏంది ప్రభా, నువ్వు వస్తానంటే వీళ్ళు రావద్దు అనడానికి వీళ్ళకి ఎన్ని గుండెలు ప్రభా, ఇప్పుడే ఆకాశము నుండి అగ్నిని దింపి వీళ్ళని నాశనం చేయటం నీకు ఇష్టమా అడుగుతారు వాళ్ళు. అప్పుడు ప్రభు వాళ్ళని గద్దిస్తాడు. మనిషి కుమారుడు మనుషుల ఆత్మను రక్షించడానికి వచ్చాడు కానీ శిక్షించడానికి రాలేదు, మీరు ఏమడుగుతున్నా మీకు అర్థం కావట్లేదు, మీరు ఏ ఆత్మ కలిగి ఉన్నారో మీకు తెలియదు అన్నాడు ఆయన. మానవ ఆత్మలో సహజంగా ఎదుటివారిని తీర్పు తీర్చాలా, ఎదుటివారిని ఖండించాలా, ఎదుటివారిని ఇబ్బంది పాలు చేయాలనేది ఉంటుంది. దాన్ని మనం సిలువ దగ్గర ఏం చేయాలంటే దాన్ని నలగగొట్టాలి.
దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ స్వభావ సిద్ధమైనటువంటి తీర్పు తీర్చాలనేటువంటి ఆ ఆలోచన మీరు పక్కకు పెడితే తప్ప మీరు దేవుని కొరకు ఫలాలు ఫలించలేరు. దేవుని మీ ప్రార్థన కూడా వినాలంటే మీరు దాన్ని ప్రక్కన పెట్టాలి. దేవుడు మీ ప్రార్థన ఆలకించాలంటే ఆ తీర్పు తీర్చే ఆత్మను ఏం చేయాలి? పక్కన పెట్టాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు 100% నువ్వు పర్ఫెక్ట్ అనుకుంటే అప్పుడు నువ్వు చెయ్యి. కనీసం నువ్వు పర్లేదు, దేవుడు నీ పట్ల సంతోషంగా ఉన్నాడు అనుకుంటే అప్పుడు సరిచేసే ప్రయత్నం చేయి. కానీ నువ్వు ఎంత మాత్రం ఇంకోటి, నువ్వు ఎదుటి నుండి మనిషిని నువ్వు సరిచేయకుండా వెనకాల ఉండి మాట్లాడితే ఏమైనా ప్రయోజనం ఉందా? ఎదుటి ఉండి మాట్లాడి సరిచేయి. వెనకాల ఉండి మాట్లాడి ప్రయోజనం ఉంది? గాలి మాటలు మనమై అవన్నీ వ్యర్థమైన మాట. ఎదుటిగా ఉండి మాట్లాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. క్రైస్తవుడు అలా ఉండాలి. శాస్త్రులు పరిచయలు ప్రభు దగ్గరికి వచ్చావని తెలుసు. నువ్వు మొహమాటం లేనివాడు, నువ్వు దేవుని మార్గాన్ని సత్యముగా బోధించువాడు, నీకు మొహమాటం లేదు. అట్లా ఉండాలి క్రైస్తవ బిడ్డలు. మాట్లాడితే కరెక్ట్గా మాట్లాడాలి, లేదంటే మౌనంగా ఉండాలి. అది ఈ తీర్పు తీర్చేటువంటి ఈ ఆత్మ, ఎప్పుడు కూడా మనుషులు తప్పులు పట్టుకోవాలనే ఆత్మను మనం సిలువకు అప్పగించాలి పిల్లరా. మనలో ఉన్న లోపాలని మనం చూసుకునే వెలుగును మనం పొందుకున్నప్పుడు మనం ప్రార్థన చేస్తే కనీసం మన మనసులో ప్రార్థించిన, మనం ఆశపడ్డా కూడా తృప్తిపరుస్తాడు మన దేవుడు మనల్ని. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏదైనా తినబుద్ధి అవుతుంది, నువ్వు అడగనవసరంలా నీ మనసులో ఉన్న కోరికను దేవుడు తీరుస్తాడు. నీకు దేవుడు ఏది కావాలో అది నీకు అనుగ్రహిస్తాడు. ఎందుకంటే నీవు దేవునిలా జీవించడానికి ఇష్టపడుతున్నావు, దేవుని బోధల్ని నువ్వు అనుసరిస్తున్నావు. చూడండి, ఒక్కసారి చివరి మాట చదువుకుందాం. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 1-2 వచనాలు. నా కుమారుడా, నా ఉపదేశమును మరువకుము, నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకొనుము. అవి దీర్ఘాయువును సుఖజీవముతో గడుచు సంవత్సరములను శాంతిని కలుగుతుంది. దేవుని ఉపదేశాన్ని మనం మరవద్దు. దేవుని ఉపదేశాన్ని మన హృదయంలో పదిలపరుచుకుంటే ఆ ఉపదేశము ద్వారా మనం కలిగి ఉన్న, మనం పొందుకున్న ఆ వాక్యము మనల్ని ఏం చేస్తుందంటే ఫలింపజేస్తుంది, దీర్ఘాయువుని ఇస్తుంది, సుఖజీవముతో గడిచిపోయే సంవత్సరాలని ఇస్తుంది. మీరు విన్నట్టుగా ఉంటే వాక్యం నిష్ప్రయోజనం అయింది. విన్నట్టుగా ఉంటే ప్రయోజనం ఏమీ లేదు. అసలు విన్నట్టుగా ఉండేదానికంటే వినకుండా ఉండటం మంచిది కదా. వినట్టుగా మనం ఉండకూడదు. విన్నదాన్ని మన హృదయంలో భద్రపరుచుకొని దాని ప్రకారం నడుచుకుంటే ఆయన యొక్క ఆజ్ఞలను మనం పాటించినప్పుడు మరి దేవుని వాక్యం చెప్తుంది, అవి దీర్ఘాయువును సుఖజీవముతో గడుచు సంవత్సరములను శాంతిని. ఏమి ఆశీర్వాదాలండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దీర్ఘాయువు సుఖజీవంతో. ఇప్పుడు మనిషికి ఏం కావాలి చెప్పండి? ఇవే కదండి. దీర్ఘాయువు కావాలి, సుఖంగా బతకటం కావాలి, శాంతి. ఇంకేం కావాలి? శాంతి కావాలి, సుఖంగా బ్రతికే సంవత్సరాలు కావాలి, దీర్ఘాయువు కావాలి. ఎలా వస్తాయట? నా ఉపదేశాన్ని మరువకుము, నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా. ఆయన ఆజ్ఞలు గైకొంటూ నువ్వు వెళ్తే చాలు, సుఖంగా నీ జీవిత సంవత్సరాలు గడిచిపోతాయి, శాంతితో గడిచిపోతాయి, దీర్ఘాయుషుతో గడిచిపోతాయి. దేవుడి మాటలు అబద్ధం కావు కదండి. కాబట్టి మనం మన జీవితంలో తీర్పు తీర్చే ఆత్మ నుండి మనం బయటపడదాం. సైతానుగాడు తీర్పు తీర్చేవాడు. వాడు ఎప్పుడు కూడా రాత్రింబగళ్ళు మన సహోదరుల మీద ఏం చేస్తాడమ్మా? వాడు నేరము మోపువాడైన అపవాది. చూసారా, వాడి డ్యూటీ ఏంది? రాత్రింబగళ్ళు ఆయనట్లా ఏమట్లా ఆయనట్లా చెప్పటమే సైతాన్ పని. దేవుని దగ్గరికి వెళ్ళి నీ మీద నా మీద కొండాలు నేరాలు మోపుతూ ఉంటాడు. మరి ఆయన పిల్లలమైన, దేవుని పిల్లలమైన మనము మన సాతానులాగా ప్రవర్తించడం దేవునికి ఎలా అనిపిస్తుంది చెప్పండి?
వీడు నా కొడుక వాని కొడుక, అరే నా బిడ్డ వాని బిడ్డ, పొద్దాకలే వాళ్ళ మీద వీళ్ళ మీద సాడీలు చెప్తూ ఇట్లా మాట్లాడుతుంది అంటే, అరే వాని కడుపున పుట్టినట్టే ఉంది ఇది. నోరు తెత్తి అట్నే ఉన్నాడు వాడు. మొత్తం అన్నీ అయ్యే పోలికలే. వాడు రాత్రింబగళ్ళు మన సహోదరుల మీద ఏం చేస్తున్నాడు? నేరము మోపుతున్నాడు. మనం కూడా లేస్తే నోరు తెరిస్తే మనం ఇతరుల మీద నేరాలు మోపితే ఇక దేవుడు ఏమంటాడంటే, అబ్బా వీడు నా కొడుకు కాకుండా పోయాడు, వాని కొడుకు అయిపోతున్నాడు. అందుకోసమే వాని డ్యూటీ అది. కాబట్టి వాడు ఏం చేస్తాడంటే, మనల్ని శోధించేటప్పుడు వాళ్ళని ఇట్లా మాట్లాడు, వాళ్ళు ఇట్లా ఖండించు, వాళ్ళు ఇబ్బంది పెట్టు, తీర్పు తీర్చేటువంటి మరి వ్యక్తులుగా మనల్ని చేయాలని చూస్తూ ఉంటాడు. ఈ రోజు నుండి ఆ పెంకును పగలగొట్టాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనం అలాగా ఆ తీర్పు తీర్చే ఆత్మను మనం ఎదిరిద్దాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. తీర్పు తీరుద్దాం, కానీ న్యాయంగా తీర్పు తీరుద్దాం. అవసరాన్ని బట్టి తీర్పు తీరుద్దాం, అవసరాన్ని బట్టి సరిచేద్దాం. దాన్ని తీర్పు తీర్చే అనే దానికంటే సరిచేద్దాం, సంస్కరించుకుందాం, సంస్కరణకు ఇష్టపడదాం. దేవుడి మాటల్ని మన వినికిల్లో ఆస్వాదించి మన హృదయాల్లో ఫలింపజేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన చేస్తాను వాక్య ఫలింపు నిమిత్తమై. దేవుని బిడ్డలారా, మనం తీర్పు తీర్చేదానికి సాతాను వలన మనం ప్రేరేపించబడుతూ ఉంటాం. నువ్వు ఫలానా వ్యక్తిని ఇలాను, ఫలానా వ్యక్తి మీద ఇలాగా చెప్పు అని దుష్టుడు మరి మనల్ని వాడు ప్రేరేపిస్తూ ఉంటాడు. ప్రియులారా, సాతాను ఫిర్యాది యెహోషువ ప్రక్కన నిలబడ్డాడు. యెహోషువ మలిన వస్త్రాలు ధరించుకున్నాడని చెప్పి సాతాను ఫిర్యాదిగా ఉన్నాడు. మరి దేవుని దృష్టికి, దేవుని కళ్ళకి అన్నీ కనపడుతున్నాయి కదా, మరి ఎందుకు దేవుడు తీర్పు తీర్చలా? దేవునికి తెలుసు ఏ పరిస్థితుల్లో యెహోషువ వస్త్రాలు మలినమైపోయాయో, ఏ పరిస్థితుల గుండా వెళ్ళటం ద్వారా అతడు బలహీనుడయ్యాడో దేవునికి తెలుసు. ప్రియులారా, దేవుడికి తెలుసండి. కానీ వీడికి వచ్చిన ఆరాటం చూడండి. యెహోషువ మలిన వస్త్రాలు ధరించుకున్నాడు అని తీర్పు తీరుస్తున్నాడు. మరి ఆ మలిన వస్త్రాలు ధరించడానికి వాడే కారణం, మళ్ళీ వాడే తీర్పు తీరుస్తున్నాడు. ప్రియులారా, సాతాను అలాగా మనం మలినమైపోతున్నాం. మనం తీర్పు తీరుస్తున్నప్పుడు, మనం మరి దేవునికి విరుద్ధంగా మనం జీవిస్తున్నప్పుడు వాడు మనకు విరుద్ధంగా తీర్పు తీరుస్తూ ఉంటాడు. దేవుని దగ్గర నేరం మోపుతూ ఉంటాడు. వాని డ్యూటీ మనం చేస్తే దేవుడు, అయ్యో నా బిడ్డలు ఎందుకు ఇలాగ మాట్లాడుతాను, ఎందుకు ఇలా తయారయ్యారని ఆయన వేదన చెందుతాడు, ఆయన బాధపడతాడు. ఆ గట్టి పొర, ఆత్మకు కలిగినటువంటి తీర్పు తీర్చేటువంటి ఆ పొరను ఇప్పుడే వదిలించుకుందాం ప్రియులారా. ఆ పెంకును పగలగొట్టమని అడుగుదాం. యేసయ్యా, నా ఆత్మలో ఉన్న కఠినత్వాన్ని తీసివేయి, నా మనస్సులో ఉన్న కఠినత్వాన్ని తీసివేయి ప్రభువా. వారి మీద వీరి మీద చెబుతున్న ఈ నీలాప నిందలు, ఆ చాడీలు ప్రభువా, భయంకరమైనటువంటి చెడ్డ మాటలు తీసివేయి ప్రభువా. నాకు నీ వెలుగు దయచేయి. ఎల్లప్పుడు నన్ను నేను చూసుకుంటూ, నాలో ఏ నలుసు ఏ దూలము లేకుండా నేను నా కళ్ళను కడుక్కుంటూ, నా మనసును నా నోటిని పవిత్రపరచుకుంటూ, నీవు చెప్పమన్నప్పుడే, నీవు నా సహోదరుని సరిచేయమన్నప్పుడే చేస్తాను తండ్రి. నీ ఆత్మ నడిపింపుతో ముందుకెళ్తాను తండ్రి అని తీర్మానం చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీరు పంపించినటువంటి దివ్య సందేశం కొరకు వందనాలు చెల్లిస్తున్నా. నేటి క్రైస్తవ సమాజంలో ఎందరో విశ్వాసులు మరియు సేవకులు తండ్రి, ఒకానొక సమయంలో మేమును తరచుగా ఇలాగ తండ్రి కఠినపరచబడి ఎందరికో తీర్పు తీర్చిన పరిస్థితులు ఉన్నాయి ప్రభువా. తండ్రి, ఆ సమయంలో మమ్మల్ని మేము చూసుకోకుండా ఎదుటి వ్యక్తుల్ని ఏదో అనాలని, ఏదో ప్రభువా నెపం వేయాలని ప్రభు చూసాం. మమ్మల్ని క్షమించమని ప్రార్థన చేస్తున్నాం. నీ రక్తముతో మమ్మల్ని కడగండి. ఈ వాక్యం విన్న సంఘమును, అలాగే ఈ వాక్యం వింటున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఇప్పుడు దర్శించండి. దేవా పరిశుద్ధాత్మ దేవా, కార్యం జరిగించమని ప్రార్థన చేస్తున్నాం. అయ్యా తండ్రి,
స్వాభావికమైన తీర్పు తీర్చే ఆత్మ నుండి మమ్మల్ని విడిపించండి. నీ పరిశుద్ధాత్మ వలన శక్తిని పొంది సంఘమును కానీ సమాజమును కానీ సంస్కరించే సమయంలో నీ ఆత్మకు లోబడి న్యాయమైన తీర్పు తీర్చే సుగుణాన్ని, శక్తిని, ధైర్యాన్ని కూడా మాకు దయచేయండి. తీర్పు తీర్చాలి న్యాయంగా, తీర్పు తీర్చకూడదు అన్యాయంగా అని మీరు మాకు బోధించారు. విన్న వాక్యాన్ని మా అందరి హృదయాల్లో ఫలింపచేసి నాయనా, నీ పిల్లలమైన మేము రేపు దేవదూతలకే తీర్పు తీర్చబోతున్నాం గనక అల్పమైన విషయాల గురించి తీర్పు తీర్చేటప్పుడు తండ్రి చాలా జాగ్రత్తగా, న్యాయబద్ధంగా నాయనా, మరి తండ్రి అవసరాన్ని బట్టి తండ్రి చక్కగా ప్రభు మేము నాయన ప్రతి పరిస్థితిని ఏ విధంగా నాయన ప్రభు మరి పరిష్కరించుకోవాలని జ్ఞానాన్ని మాకు దయచేయమని తండ్రి ఈ వాక్యాన్ని అయా మీరే ప్రభుని మహిమార్థమై వాడుకోమని యేసయ్య సర్వశక్తిగల నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక.